జనాలు చూస్తున్నారు కాబట్టి అవే చూపిస్తున్నారు, ఇదే సినిమా అవే చూపిస్తున్నారు కాబట్టి వెళ్ళే వాళ్ళంతా అవే చేస్తున్నారు. అంతే, ఇది ఒక సర్కిల్. అంతే, ఇది ఒక మీరు అది అబ్జల్యూట్లీ ట్రూ, అలాగే అనుకోవచ్చు మనం. కానీ ఇవి కాకుండా హెల్తీగా ఉండేవి ఇవన్నీ కూడా మీకు ఒక చిన్న ఇది చెప్తా. అంటే నాకు తెలియదు నిజంగా హెల్తీగా ఏం కనిపిస్తుంది బిగ్ బాస్లో మీకు అసలు శేఖర్ భాష? మీకు ఒక విషయం చెప్తా. ఈ కొట్లాడుకోవడాలు ఇవన్నీ ఎక్కువైపోయి మనం కాస్తసేపు ఇవన్నీ పక్కన పెట్టి మనం అందరం ఫ్రెండ్లీగా ఉందాము అని చెప్పి నేను ఒక చిన్న హోస్ట్ లాగా మరి అందరినీ కూర్చోబెట్టి ఎవరెవరిలో నీకు మంచి గుణాలు ఏం కనబడుతున్నాయి చెప్పమని చెప్పి అందరికీ పాపం ప్రతి ఒక్కళ్ళు కూడా కూర్చొని ఇగో వీళ్ళలో ఇది పాజిటివ్, వీళ్ళలో ఇది పాజిటివ్, ఎవరి నుంచి నెగిటివ్ అన్ని పాజిటివ్ మాట్లాడుకుందాం. అది కనీసం బయటకు కూడా రాలే. మీ పాజిటివ్లన్నీ మీరు జేబులో పెట్టుకోండి, మాకు అవసరంలా. ఎవడు చూస్తాడు? మందు కన్నా విషయమే బాగా పనిచేస్తుంది. ఇది సిద్ధాంతం. ఇప్పుడు అందరూ బాగున్నారు, శుభం కాడంటే ఎవడు చూడడు కదా, ఏదో గొడవ జరగాలి. సో కొంత బిగ్ బాస్లో శృతి మించిన శృంగారం ఎక్కువ అవుతుంది. కొంతమంది పొలిటీషియన్స్ దాన్ని బ్రోతల్ హౌస్ అని కొంత వాడకూడని పదజాలం కూడా ఉపయోగించడం కూడా మనం చూస్తాం. ఏంటి ఆ శృతి నిజంగానే శృతి మించుతుంది కదా? ప్రేక్షకుల్లో కొంతమంది కూడా అవసరమా, కంటెంట్ కోసం కావాలనే కొంతమంది ఈ తరహా రొమాన్స్ చేస్తున్నారు. ఆయన మాట శృతి మించింది అనుకుంటాను. ఓకే, ఆ పొలిటీషియన్ ఎవరైతే ఉన్నారో ఆయన నారాయణ గారు అనుకుంటారు, నారాయణ, అది ఖచ్చితంగా శృతి మించిన మాట, తప్పది. ఎందుకంటే అంతా మొత్తం ఓపెన్ కెమెరాస్ ముందు ఎవరు కూడా శృంగారాలు చేయాలని, మన హైదరాబాద్లో అయితే, మన తెలంగాణ ఆంధ్రలో అంత సీన్ లేదు, అబ్సల్యూట్లీ నాట్. మరి ఏదో చిన్న చిన్న హగ్గులు కిసులు అంతకు మించి మరి దాన్ని మీరు అలా తీసుకుందాం అనుకుంటే ఇప్పుడు అది వాళ్ళ పర్సనల్గా వాళ్ళు కావాలని ఏదో రకంగా పాపులర్ అవ్వడానికి వాళ్ళు తీసుకున్న చాయిస్ తప్ప బిగ్ బాస్ కొంప అది కాదు. ఓకే, ఇక్కడ ఏంటంటే డిఫరెంట్ సైకాలజీస్ ఉన్న ఒక 14 మంది 18 మంది మనుషుల మధ్య జరిగే ఆ పోరాటం ఎలా ఉంటుంది. సో వీళ్ళు ఎంతవరకు సస్టైన్ అవ్వగలరు, ఎంతవరకు తీసుకోగలరు, వాళ్ళ క్యారెక్టర్ అండ్ వాళ్ళ టఫ్నెస్కి టెస్ట్ అది. అంతకు మించి ఇది బ్రోతల్ హౌస్ ఇలాంటి మాటలు అనేది ఖచ్చితంగా శృతి మించిన మాట, చాలా తప్పు మాట. నేనైతే అది యాక్సెప్ట్ చేయను. లవ్ ఉండొచ్చు, లేకపోతే లవ్ యాక్ట్ చేయొచ్చు, కానీ దట్ ఈస్ సంథింగ్ ఎల్స్, దట్ ఈస్ అబ్సల్యూట్లీ రాంగ్. అండ్ కొట్లాటల విషయానికి వస్తే చాలా దారుణంగా కొట్టుకుంటున్నారు. ఎలిమినేషన్ టైంలో చాలా దారుణంగా తిట్టుకుంటున్నారు. అసలు మనం బయట చూసినటువంటి వ్యక్తులైనా, లేదంటే టీవీలోనో సీరియల్లోనో కొంత పాపులారిటీ ఉన్నటువంటి వ్యక్తులైనా వీళ్ళేంటి ఇంతలా బిహేవ్ చేస్తున్నారనేటటువంటి అభిప్రాయం కలుగుతుంది కదా. బయటకు వచ్చాక కూడా అలాగే ఉంటున్నారా శేఖర్ భాష? కొంతమంది సైకాలజీ అలా ఉన్నారేమో అని అనిపిస్తుంది. ఓకే, ఆ గొడవలు కొన్ని అయితే నాకు లవ్లు ఫేక్ ఉండొచ్చు కానీ గొడవల్లో ఫేక్ ఉండదు. అది మాత్రం జెన్యున్గా కొట్టుకుంటారు. అది ఏమవుతుందంటే ఇనిషియల్గా ఫ్లేరప్ చేయడానికి సరే గట్టిగా నేను పేలితేనే నన్ను ఎక్కువ చూపిస్తారు అనే కోణంలో వాళ్ళు పేలొచ్చు, కానీ ఆ పేలిన తర్వాత ఎడాపెడ మాట్లాడుకునేటప్పుడు ఎవరు దగ్గర గట్టిగా వెళ్ళిపోతాయి. సో ఆయన ఇదే 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 నాకు కావాలి, ఇదే నాకు కావాలి, కమాన్ అని ఉంటారు అన్నమాట. కానీ అంత హేట్నెస్ అవసరం అంటారా? అంత హేట్నెస్, ఒకరినొకరు ఏదో బద్ధ శత్రువులాగా, అసలు ఎప్పటి నుంచో కొట్లాట్లు ఉన్న వాళ్ళలాగా ఆ స్థాయిలో మాట్లాడుకోవడం కావచ్చు, అసలు వదిలితే కొట్టేసుకుంటారేమో ఒకరి మీద ఒకరు అనేటటువంటి అనిపిస్తుంది కదా. అంత దూరం వెళ్ళకపోవచ్చు, కానీ వెళ్తే బిగ్ బాస్ నుంచి బయట పంపించేస్తారని అవుతున్నారు, కానీ నిజంగా కొట్లాట జరగకుండా ఉంటుందా? ఎవరికి కావాలంటే ఓకే మీకే కావాలి, చూసేవాళ్ళు మళ్ళీ చూసేవాళ్ళని మామూలుగా చెప్తే వింటారండి వీళ్ళు. అదే సినిమాలో చెప్తారే దేనికైనా సై అంటున్నాయా సొగసరి బా మిలియానా అని చెప్పి అటువంటి న్యూస్లు మామూలుగా న్యూస్ చెప్తే వినరు, ఇలాగే చెప్తారే వింటారు అన్నట్టుగా. వాళ్ళు కూడా ఎంత గొడవ అయితే అంత, కానీ అది కూడా లిమిట్లో బూతులు వాడడం. కానీ మీకు ఈ మధ్యకాలంలో జెన్జీ వాళ్ళకి ఎఫ్ వర్డ్ చాలా కామన్ అయిపోయింది, ఎఫ్ వర్డ్ మాట్లాడడం. బట్ యూనో బిగ్ బాస్లో ఒక్కసారి మీరు ఎఫ్ వర్డ్ మాట్లాడారంటే మీకు చాలా గట్టిగా పడుతుంది. ఆ నెక్స్ట్ వీక్ నాగార్జున గారు వచ్చి మామూలుగా తాట తీసేస్తారు. కానీ నిజం చెప్పాలంటే ఎలిమినేట్ చేస్తే బాగుంటుంది. ఊరికే మీరు అది అన్నారు అని చెప్పి నేను తిట్టాను అనే దాన్ని వైరల్ చేసుకోవడానికి అన్నట్టుగా అనిపిస్తుంది, కానీ నిజానికి దానికి తగ్గ శిక్ష అయితే ఖచ్చితంగా ఉండాలి. సంస్కారం అనేది మేము తప్పితే సహించాం అనే టైప్లో అది గట్టిగా ఉండాలి. బట్ కొట్టడాలు మరీ శృతి మించి తిట్టడాలు ఉంటే మాత్రం
రెడ్ కార్డు వస్తుంది. అసలు మీరు నిజం చెప్తున్నారా అబద్ధం చెప్తున్నారు ఇప్పటికీ అర్థం కావట్లేదు చాలా విషయాల్లో. కొంత లిమిట్ పెట్టుకొని ఇంతవరకే చెప్పాలి, ఈ పరిధి దాటి చెప్పకూడదు, పరిధి దాటి చెప్తే ఏమవుతుందో మనకు అవసరమా అన్నట్టు శేఖర్ భాష మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. మీతో పాటు ఇంకో కంటెస్టెంట్ ఎవరైనా ఉంటే బాగున్ను, వాళ్ళతో మొత్తం అన్ని కూడా మీరు చెప్తున్న నిజాల అబద్ధాలా అడిగేద్దామని అనిపిస్తుంది నాకైతే. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. మీరు నేను కంటెస్టెంట్లు అనుకోండి, మన ఇద్దరికి మధ్య ఏదో గొడవ వచ్చింది, నేను మిమ్మల్ని తిట్టాను, నువ్వు వేస్ట్ గాడివి, చేతగాను గాడివి, నువ్వు కావాలనే రాజకీయం చేసి నన్ను ఇది చేస్తున్నావు, నీ మనసులో ఆలోచనలు ఉంది, అది నేను చదివేసినట్టు ఏదో మాట్లాడాను అనుకోండి, మీరు ఏదో తిట్టుకున్నాం, శృతి మించే తిట్టుకున్నాం అనుకుందాం, అయినా కూడా క్షమిస్తారు. కానీ మావాడు ఒకడు ఉండేవాడు, బిగ్ బాస్నే తిట్టడం మొదలెట్టాడు. బిగ్ బాస్ ఇంటికి వెళ్ళి వాళ్ళ పెళ్ళం బిగ్ బాస్ని 4 తిడితే అది తట్టుకోలేకొచ్చి మనకి ఇట్లాంటివన్నీ మన తాడ తీసే గేమ్లన్నీ పెడుతుంటాడు అని చెప్పి తిట్టడం మొదలెట్టాడు. దాన్ని యాక్చువల్గా ఎడిట్ చేసి ఉండొచ్చు కదా, చాలా ఎడిట్ చేస్తారు బిగ్ బాస్లో, చాలా ఎడిట్ చేస్తారు. అంతెందుకు సిగరెట్లు తాగే విషయం ఈ రోజు దాకా బయటకు ఎక్కడ మీరు చూడరు, చక్కగా సిగరెట్లు తాగుతారు అక్కడ బయటకు. వాళ్ళకి ముందుగానే అడుగుతారు మీకు ఎన్ని సిగరెట్లు కావాలని. ఇంకా మగవాళ్ళ సిగరెట్ల గురించి మాట్లాడతారు కానీ ఆడవాళ్ళ సిగరెట్ల గురించి కనీసం మాట్లాడకూడదు కూడా మాట్లాడు. అటువంటి ఇవి ఉంటాయన్నమాట. సరే, నేను ఎందుకు చెప్తున్నానంటే అభయ్ నవీన్ మా బ్యాచ్మేట్, మీకు కావాలంటే ఇప్పుడు ఫోన్ కూడా చేస్తా, డెఫినెట్గా హీఈస్ ద మొత్తం ఇప్పటిదాకా 10 సీజన్స్లో కప్పులు చాలామంది కొట్టారు, కానీ రెడ్ కార్డు గెలిచిన ఏకైక వ్యక్తి అని అప్పుడు మేము అనుకునేవాళ్ళం.